ఆత్మస్వరూపులందరికీ శుభాశీస్సులు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ సుఖజీవనం సాగించాలని ఆ పరమాత్మని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఆత్మస్వరూపులారా, ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మికంగా ఎదగాలి అన్నదే నా ఈ అభిలాష. అందుకే ప్రతి ఒక్కరిని కూడా చైతన్యపరచడం కోసము ఆ భగవంతుడు నాకు అందించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను. చూస్తున్న మీరందరికీ కూడా, నా ఈ వీడియోని చూస్తున్న మీరందరికీ కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఎందుకోసమంటే మీరే కానీ చూడకపోతే గనక నేను ఈ వీడియోలు తీసింది అనవసరం. మీరే కానీ ఆదరించకపోతే గనక నేను ఎందుకు పుట్టానో అది తెలియడం నాకు తెలియదు. ఎందుకోసమంటే మీరందరూ చూస్తున్నారు కాబట్టి ఈ వీడియోని తీసే అవకాశం నాకు ఆ భగవంతుడు కల్పించాడు. ఎందుకోసమంటే నేను చెప్పేది ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యపరంగా, ఐశ్వర్యపరంగా, ఆనందపరంగా, ఆధ్యాత్మిక పరంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. అంటే అంతకంటే ఈ జన్మ నేను తీసుకున్నది ఇంకెందుకు. ఈరోజు శ్రీ స్వామినారాయణ యోగి మిషన్ నుంచి శ్రీ స్వామినారాయణ అని నేను మీకు చెప్తున్నాను. యువత కోసము ఈరోజు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ప్రతి యువతకి ఈ వీడియో చూపించండి. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట సింబల్ ఉంటుంది, అది నొక్కి మీరు సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క ప్రతి వీడియోస్ని కూడా మీరు షేర్ చేయండి. ఎప్పుడైతే మీరు పంచుతారో మీకు పెంచబడుతుంది. ఇక ఓ పూర్ణాత్మలారా, ప్రియ సోదరిమణులారా, పిల్లలారా, యువకులారా, ఈరోజు మీకు నేను తెలియజేయాలనుకున్నది ఏమిటంటే, మన యొక్క పాశ్చాత్య దేశాల నుంచి అలవడిన అలవాట్లన్నీ కూడా మిమ్మల్ని జీవితంలో ఎట్టి పరిస్థితుల్లోని ముందుకి వెళ్ళనివ్వవు. మీరు పుట్టింది, బ్రతికేది, మీరు బతికించాల్సింది ఎన్నో జీవులు ఉన్నాయి. ఈ ప్రపంచంలో మీరు జన్మించారు అంటే ఎవరి వల్ల జన్మించారు? మీ యొక్క తల్లిదండ్రుల వల్ల మాత్రమే ఈ భూమి మీద జన్మించారు. ఇది తెలుసుకోండి. మీ తల్లిదండ్రులు లేకపోతే ఈ భూమి మీద మీరు పుట్టడానికి అవకాశం ఉందా? సృష్టిలో తల్లిదండ్రి లేకపోతే భూమి మీద ఏ జీవి పుట్టడానికి అవకాశం లేదు. తల్లిదండ్రే మీకు మొట్టమొదటి దైవం. తల్లిదండ్రే మీకు మొట్టమొదటి గురువు. తల్లిదండ్రే మీకు మొట్టమొదటి ఆచార్యుడు. ఈరోజు తల్లిదండ్రులని లెక్క చేయకుండా ప్రతి యువత కూడా నిర్లక్ష్యంగా జీవిస్తున్నారు. ఇది తప్పు. శ్రీరామాయణంలో మనకు తెలుసుకోవాల్సింది శ్రీరాముడి కోసం తెలుసుకోవాలి. శ్రీరాముడు పితృవాక్య పరిపాలకుడు. తండ్రి చెప్పిన ప్రతి మాటని కూడా జవదాటకుండా ఆయనకి ఎప్పుడు కూడా సపోర్ట్ వస్తూనే ఉన్నాడు. అందుకొరకే మనము శ్రీరాముని యొక్క ఆలయాలు ఈరోజు ప్రతి పట్టణంలో, గ్రామంలో, వీధుల్లో, ప్రతి ఇంటిలో కూడా పూజ చేస్తూనే ఉన్నారు. ఎందుకోసమంటే శ్రీరామాయణం నుంచి మనం తెలుసుకోవలసింది చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. రాముడికి ఈరోజు చెప్పాడు దశరథుడు, నాన్న రేపు నిన్ను సింహాసనం ఎక్కిస్తున్నాను, నువ్వు తయారు కా అని చెప్పి పంపితే, రాత్రి శ్రీరాముడు నిద్రించిన తర్వాత ఉదయమే తయారై వస్తున్నాడు. తండ్రి గదిలోకి వచ్చి రాగానే, నాన్నా నీకు ఈరోజు పట్టాభిషేకం చేయడం లేదు,
14 సంవత్సరాలు నువ్వు అరణ్యాలకు వెళ్ళి వాసం చేసిరా, అరణ్యవాసం చేసిరా, ఇదే నీకు ఇస్తున్న నేను గిఫ్ట్ అని చెప్పాడు. వెంటనే తండ్రిని ఉద్దేశించి, నాన్నగారు మీరు చెప్పినట్లే నేను జీవిస్తాను, మీ వాక్యం నాకు శిరసా వహిస్తున్నాను, నేను ఇప్పుడే సన్యసించి వనవాసానికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి బయలుదేరిపోయాడు. ఇక్కడ మధ్యలో చాలా విషయాలు ఉన్నాయి, మనకి అంత కూలంకషంగా చెప్పుకోవడానికి అవకాశం లేదు కాబట్టి ఒక చిన్న ఉదాహరణ చెప్పాను. అదే ఈరోజు బిడ్డల్ని ఉద్దేశించి, తల్లిదండ్రులను ఉద్దేశించి బిడ్డలు ఏ విధంగా ఉన్నారు అంటే, ఒక తండ్రి ఒక వస్తువు, ఒక బైకో, ఒక సెల్ ఫోనో, ఒక డ్రెస్సో ఏదో ఇస్తారని వాగ్దానం చేశాడు. మరుసటి రోజు ఏదో అవాంతరం వచ్చి ఇవ్వలేకపోయిన పరిస్థితి వచ్చింది. నాన్న నీకు ఏదో చేద్దామనుకున్నాను, నీకు బైక్ కొనిద్దాం అనుకున్నాను, లేకపోతే నీకు సెల్ ఫోన్ కొనిద్దాం అనుకున్నాను, ఏదో కొనిద్దాం అనుకున్నారు మీరు, నాన్న అది కొనివ్వడానికి ఈరోజు నాకు అవకాశం లేదు అంటే, పుత్రుడు ఎంతగా మారిపోతున్నాడంటే, ఈలోపే తన కనులు కనేసి ఆ వస్తువు మీద వ్యామోహం పెంచుకొని, నా తండ్రి నాకు ఈ వస్తువు కొంటున్నాడు అని చెప్పేసి తన యొక్క స్నేహితులకి చెప్పేసుకుని ఎంతో ఆనందపడిపోయి ఉన్నాడు. నిన్నటి రోజు తండ్రి ఇస్తానన్న విషయము ఈరోజు ఇవ్వనన్న విషయం తెలిసినప్పటికీ బెంబేలు ఎత్తిపోయి, నా పరువు ఏం కాను, నా తండ్రి చెప్పిన విషయం నా స్నేహితులకు చెప్పేశాను, ఈరోజు నేను అబాస్పాలైపోతాను అని ఎంతో వాపోతూ, కృంగిపోతూ, దుఃఖపడుతూ, దూషిస్తూ తండ్రిని, ద్వేషిస్తూ తండ్రిని, నువ్వు ఏమి చేసావు ఇప్పటివరకు? ఏమీ చేయలేదు, నాకు ఇప్పటివరకు ఏమీ చేయలేదు, ఇదల్లా చేస్తావు అనుకున్నా, ఇది చేయలేదు, నా స్నేహితుల ముందు నేను తల ఎట్లా ఎత్తుకోను, ఎంతోమందికి నేను చెప్పుకున్నాను అని తండ్రి మీద గొడవలాడుతున్నాడు ఈ రోజుని. ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే, ఓ యువత, ఈరోజు నువ్వు ఎట్లా ఉన్నావంటే రేపటి రోజుని నువ్వు ఎందుకు పనికి రాకుండా పోతావు. ఇదే సత్యం. అంటే ఈ విధంగా నేను అన్నోన్ పార్లమెంట్ వర్డ్స్ మాట్లాడకూడదు, కానీ చెప్పవలసిన దినం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఏ బిడ్డలైతే తండ్రిని ఆదరిస్తారో, ఏ బిడ్డలైతే తండ్రి యొక్క బాధను గుర్తిస్తారో, ఏ తండ్రి యొక్క వేదనను గుర్తిస్తాడో, ఆ బిడ్డ 100% ఎంతో గొప్పగా ఎదుగుతాడు. ఏమండి, రాముడు ఎదగలేదా? వనవాసానికి వెళ్ళి బాధపడ్డా? లేదే. చరిత్ర పుటల్లో ఈరోజు రాసుకున్నాం మనం రాముని యొక్క జీవితం. ప్రతి వ్యక్తి కూడా భగవంతుణ్ణి ఆశ్రయించి ఉన్న రోజుని, ప్రతి వ్యక్తి కూడా తల్లిదండ్రులను ఆశ్రయించి ఉన్న రోజుని వారి జీవితం సుగమం. తండ్రి తన బిడ్డ యొక్క అభ్యున్నతిని కోరుకుంటాడు. తండ్రి తన బిడ్డ యొక్క క్షేమం కోరుకుంటాడు. తండ్రి తన బిడ్డ యొక్క అభివృద్ధిని కోరుకుంటాడు. ఏ తండ్రి కూడా ఈ సృష్టిలో బిడ్డలు పాడైపోవాలని కోరుకోరు. ఏదో కొంత ఉద్రేకంలోనో కొంత బాధతోనో, నువ్వు ఎందుకు పనికి రాకుండా పోతావురా అని చెప్పినంత మాత్రాన పనికి రాకుండా పోరు. అది చెప్పింది కారణము మనస్సులో వారి మీద గల ప్రబలమైన ప్రేమ నిండి చెప్తున్నాడు తప్ప తనకి ఎట్టి పరిస్థితులను పుత్రుడంటే కోపం లేదు. ఇది పూర్తిగా యువత గమనించండి. ఏ తండ్రి అయినా సంపాదించి ఎవరి కోసము? తన బిడ్డల కోసమే, తన యొక్క పుత్రిక కోసము, తన యొక్క పుత్రుడి కోసమే. ఏ తండ్రి కూడగట్టుకుని ఏది పట్టుకుపోడు. కాకపోతే డబ్బులు సంపాదించిన తల్లిదండ్రులు ఉన్నారు, డబ్బులు సంపాదించకుండా ఉన్న తల్లిదండ్రులు ఉన్నారు.
డబ్బులు సంపాదించకుండా ఉన్న తల్లిదండ్రులు కూడా బిడ్డల్ని అల్లారు ముద్దుగానే పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. ధనము సంపాదించి ఉన్న ఆస్తిపరుల యొక్క తల్లిదండ్రులు కూడా బిడ్డల్ని అల్లారు ముద్దుగానే పెంచుతున్నారు. బిడ్డలకి ఏదైతే కావాలో అది అందివ్వడానికి ప్రతి క్షణము ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ ఏ బిడ్డ అయితే తన యొక్క తండ్రి ఆశను నిలబెడతాడో ఆ తండ్రి మాత్రమే అభివృద్ధిలోకి వస్తాడు. ఈరోజు చదువుకునే పిల్లలు ఉన్నారు అంటే చక్కగా చదువుకోండి, ఉన్నతులుగా ఎదగండి. మీ చదువు మీకే కాదు మీ కుటుంబానికి కూడా పనికొచ్చే విధమైన చదువును చదవండి. బిఏలో, డిగ్రీలో, ఎంటెక్లో, బీటెక్లో ఏదో చేసేస్తాం కాదు. ఎందుకు చేశాం? తండ్రి నన్ను ఎందుకు ఈ విధంగా ప్రేరేపించాడు? తండ్రి ఎందుకు నన్ను ఈ విధంగా కష్టపడి చదివించాడు? అది తెలుసుకోండి. తండ్రి యొక్క ఆశయానికి మీరు బాటలు వేయండి. ఈ తండ్రి ఏదైతే చేయాలనుకున్నాడో, ఏదైతే పొందాలనుకున్నాడో పొందలేనిది మీ నుంచి పొందాలనుకున్నాడు. నేను ఏ విధంగా కష్టపడ్డానో అదే విధంగా నా బిడ్డ కష్టపడకూడదని తాపత్రయంతో మీకు ఏది అడుగుతా అది ఇస్తున్నాడు. ఏది చేయాలనుకుంటే చేస్తున్నాడు. పూర్తిగా గమనించండి. తండ్రి యొక్క తపనని అర్థం చేసుకోండి. తండ్రి కోరిక నెరవేర్చండి. తండ్రికి ఏ కోరిక ఉంటుంది? నువ్వు నాకు ఆస్తినివ్వి, డబ్బుల్నివ్వి, హోదానివ్వి అని కోరుకుంటున్నాడా? లేదు. నీకు ఆస్తిని ఇస్తున్నాను, హోదాని ఇస్తున్నాను, నువ్వు అభివృద్ధి పదంలో ఉండు. చెడు మార్గాల్లో వెళ్ళకు, చెడు స్నేహితులతో స్నేహం చేయకు, చక్కగా చదువుకో, జీవితంలో అభివృద్ధి కా. ఈరోజు ప్రేమ వ్యవహారాల్లో కూడా పడి ఎంతోమంది యువత పాడైపోతున్నారు. ప్రేమ ఏమిటి? ఆకర్షణ. ఒక స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ. ఒక్క క్షణంలో చూడగానే మనము ప్రేమించేసుకుంటున్నాము. అది ఏమిటి? శరీర సౌష్ఠవం చూసి, శరీర ఆకృతి చూసి ప్రేమించుకుంటున్నారే తప్ప మనస్సులో, యువతి మనస్సులో ఏముందో, యువకుడి మనస్సులో ఏముందో ఎవరైనా గమనించుకున్నారా? యువకుడి యొక్క ఆకారాన్ని చూసో, చదువుని చూసో, బండి మీద కారు మీద తిరుగుతున్న వ్యవహారం చూసో యువతులు వ్యామోహంలో పడుతున్నారు. అదేవిధంగా యువతి యొక్క ఆకారాన్ని చూసి, తను వేసే డ్రెస్ని చూసి, తను చేసే మేకప్ని చూసి యువత ఆకర్షితులవుతున్నారు. ఇది కాదు. ఆనాడు నల దమయంతులు కూడా ప్రేమించుకున్నారు. ఏ విధంగా? మూడో వ్యక్తి ద్వారా ఆ నలుడు చాలా గొప్పవాడట, చాలా శౌర్యవంతుడట, చాలా నీతివంతుడట, చాలా ధర్మాత్ముడవంతుడట, చాలా పరాక్రమవంతుడట, సత్యశీలి అట, ధర్మశీలి అట. అలాగట ఇలాగట అని గొప్పగా తెలుసుకుని దమయంతి ప్రేమించింది. అదేవిధంగా దమయంతి యొక్క గుణగణాలు, దమయంతి యొక్క నీతి, దమయంతి తల్లిదండ్రులకు చేసిన సేవ, దమయంతి యొక్క గొప్ప గుణాలు నలుడు తెలుసుకున్నాడు. తెలుసుకుని నలుడు అక్కడ ప్రేమించాడు, దమయంతి ఇక్కడ ప్రేమించింది. ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకోలేదు, కానీ వారి యొక్క గుణగణాలు తెలుసుకుని ప్రేమించారు. ఇది నిజమైన ప్రేమ అంటే. దమయంతికి స్వయంవరం ప్రకటించాడు తండ్రి. ఆ స్వయంవరానికి నలుడు వస్తున్నాడు. ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, వాయువు, యమధర్మరాజు వీళ్ళు కూడా వస్తున్నారు.
వీరి ఎదురుగుండా నలుడు తారసపడినప్పుడు వీరు 5గురు కూడా నలుడికి చెప్తారు, ఓ నలమహారాజా, మేము దమయంతిని వివాహమాడుటకు వెళుతున్నాము. మీరు ఈ విషయం ఆమెకు అందజేయండి. మాలో ఎవరినో ఒకరిని వివాహం ఆడమనండి అని చెప్తే, తాను పెళ్లి చేసుకోవడానికి వివాహం ఆడడానికి స్వయంవరానికి వెళ్తున్నాడన్న విషయము వారికి తెలియచేయనివ్వకుండా తిన మనస్సులోనే అది పెట్టుకుని దమయంతి వద్దకు వెళ్ళి తెలియచేస్తాడు. అప్పటికే దమయంతి నలుడిని ప్రేమించింది, నలుడు దమయంతిని ప్రేమించారు. ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. నన్ను వివాహమాడమని నీకు పూర్తిగా చెప్పడం లేదు, వారు నాకంటే అధికులు, వారు చెప్పింది మీకు చెప్పాను, వారిని ఇష్టపడితే నువ్వు వివాహం చేసుకో అని చెప్తే దమయంతి ఏమందంటే, నీవు చెప్పవలసిన విషయం చెప్పేశావు, నేను చేయవలసిన విషయం చేస్తాను, వారిని కూడా రమ్మనండి, మీరు కూడా రండి, నేను నా మనస్సులో ఎవరినైతే ప్రేమించానో వారికి మాత్రమే ఈ పూలదండను వేస్తాను, స్వయంవరం యొక్క దండను వేస్తాను అని చెప్పి పంపితే ఇదే విషయం మళ్ళా వారందరికీ చెప్తాడు. వారందరూ కూడా ఈ నలుడిలాగే మారిపోయి స్వయంవరానికి వస్తారు. ఈ స్వయంవరానికి మొత్తం వీరందరూ కూడా కూర్చున్న తర్వాత దమయంతి పూలదండ పట్టుకుని వస్తుంది. 5గురు కూర్చున్నారు, ఈయన కూర్చున్నాడు. మరి ఎవరు నలుడు, ఎవరు యమధర్మరాజు, ఎవరు ఇంద్రుడు, ఎవరు తెలుసుకోవాలి. అప్పుడు దమయంతి కళ్ళు మూసుకుని తన యొక్క నలుడిని చూసుకుంది. మనసారా ప్రేమించింది కాబట్టి మనసారా చూసుకుంది. దేవతలకి మానవులకి ఒక గొప్ప విషయం ఉంటుంది అని తెలుసుకుంది ఆ క్షణాన్నే. దేవతలకి కనురెప్ప కదలదు, మానవులకి కనురెప్ప ఆడుతుంది అని తెలుసుకుంది. తర్వాత దేవతలు పూర్తిగా భూమి మీద పాదం మోపరు, మానవులు పాదం మోపే ఉంటారు అని తెలుసుకుంది. వెంటనే నలుడిని వివాహం ఆడింది, పూలదండ వేసింది. ఇది నిజమైన ప్రేమ అంటే. అంతేకాని ఈ శరీరాన్ని చూసుకునో, ఈ డ్రెస్సును చూసుకునో ప్రేమించినంత మాత్రాన అది నిజమైన ప్రేమ కాదు. ఎందుకోసం అంటే ఈరోజు ప్రేమ వివాహాలు బయట ఎంతో పాడైపోయి ఉన్నాయి. అట్రాక్షన్ కొలిది ప్రేమించుకుంటున్నారు, వివాహం చేసేసుకుంటున్నారు. తర్వాత వారి యొక్క గుణగుణాలు ఏదైతే ఉందో అది బయటికి కనబడుతుంది. అప్పుడేమవుతున్నారు, ఏదో సాఫ్ట్వేర్లను చూసుకునో, ఏదో డబ్బు ఉన్నవాడని చూసుకునో, ఏదో గొప్ప విషయం ఉందని చూసుకునో స్త్రీ పురుషులిద్దరూ, యువకులిద్దరూ ప్రేమించుకుని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. చేసుకోండి. సృష్టిలో ప్రేమ లేనిది ఎక్కడ ఏదీ లేదు, ఉన్నది ప్రేమ మాత్రమే. కానీ ఈ మొహ వచ్చస్సో, శరీర సౌష్ఠాన్ని చూసుకుని, వారు వేసుకున్న దుస్తులు చూసుకునో, వారు నడిచిన నడవడికను చూసుకునో మీరు వివాహం చేసుకోవడం కాదు. వారి యొక్క గుణగణాలను తెలుసుకుని అప్పుడు వివాహం ఆడండి. అరే ప్రేమ వివాహాలన్నీ పాడైపోతున్నాయా అని మీరు అంటున్నారు అంటే పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు పాడవట్లేదా? అవి పాడవుతున్నాయి. అవి ఎందుకు పాడవుతున్నాయంటే ఈ తల్లిదండ్రులు వారి యొక్క వియ్యంకుల యొక్క కుటుంబం యొక్క నడవడికని చూడడం లేదు ప్రతి ఒక్కరు కూడా. ఈరోజు ఏదో కుర్రాడు సాఫ్ట్వేర్ అట, ఫారెన్లో ఉంటున్నాడట, గొప్ప ధనం సంపాదిస్తున్నాడట, వాళ్ళకి గొప్ప ఆస్తుంది కాదు.
పూర్వం రోజుల్లో ఇటు 7 తరాలని, అటు 7 తరాలను చూసేవారు. ఇటు 7 తరాలని, అటు 7 తరాలను చూసేవారు. ఎందుకు చూసేవారంటే, ఈ 7 తరాల నుంచి వారు ఏ విధంగా జీవనం సాగించి ఉన్నారు. ఇది తెలుసుకుని పెళ్లి చేసేవారు అప్పట్లో. ఇప్పట్లో అదేమీ లేదు. ఆస్తిపాస్తులున్నాయా? చదువుందా? ఉద్యోగం ఉందా? గొప్ప వ్యాపారం ఉందా? చేసేద్దాం. ఈ విధంగా చూడటం వల్ల ఈ ఈ పెద్దలు కుదిర్చిన వివాహాలు కూడా పాడవుతున్నాయి. ఇక్కడ పిల్లవాడి తల్లిదండ్రులు కూడా వారు ఏ డేట్లో పుట్టారు, ఏ నక్షత్రంలో పుట్టారు, వారికి ఏ నామం పెట్టారు, ఈ నామము నా బిడ్డకి సరిపోతుందా, అనుకూలంగా ఉంటుందా, వీరు ఇద్దరు కూడా దాంపత్య జీవితం చక్కగా సాగించగలరా, ఇవన్నీ కూడా చాలా కూలంకషంగా చూసుకోవాల్సిన విషయము. మరి పూర్వం అవన్నీ ఉన్నాయా అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఆ రోజుల యొక్క విధానాలు వేరు, ఈ రోజుల యొక్క విధానాలు వేరు. ఎందుకోసమంటే ఈరోజు పాశ్చాత్య దేశస్థుల యొక్క ప్రాబల్యం మన మీద పూర్తిగా ప్రబలిపోయి ఉంది. కాబట్టి మన యొక్క ఆలోచన విధానాలన్నీ కూడా మారిపోయి ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా అవసరమే. ఏదో నక్షత్రం కుదిరిందండి, కానీ ఈ గ్రహాలు కుదరట్లేదండి, ఈ గ్రహాలకు కొన్ని పూజలు చేయించేద్దామండి. ఏదో అన్నీ కుదిరినాయండి, ఈ నామం బాగాలేదండి, ఈ పేరు మార్చేద్దామండి. ఇది తప్పే. అన్నీ చూసుకుని చెయ్యాలి. నామం మార్చిన జరగాల్సింది జరగదు. ఎందుకోసమంటే ఏదైతే జరగాలో అదే జరుగుతుంది. కనుక ఈ పెళ్ళిళ్ళ విషయంలో తల్లిదండ్రులు పూర్తి శ్రద్ధ వహించండి. ఈ ప్రేమ విషయంలో యువతి యువకులు కూడా పూర్తి శ్రద్ధ వహించండి. ప్రతి ఒక్క యువత కూడా గొప్ప గొప్ప లక్ష్యాన్ని పెట్టుకోవాలి. తాను ఏదైతే సాధించాలనుకున్నాడో దానిని ఒక పేపర్ మీద లిఖించాలి. దానికోసమే పరితపించాలి, దానికోసమే ఆలోచించాలి. సినిమాలు చూసో, షికారులు చూసో, కార్ల మీద, బళ్ళ మీద, సెల్ ఫోన్లు పెట్టుకుని తిరిగో మీరు జీవితాన్ని పాడు చేసుకుంటే మీ జీవితంలో ఇప్పుడు ఎదగవలసిన టైంలో మీరు జీరో చేస్తే, మీరు కాలయాపన చేస్తే వెళ్ళిపోయిన కాలం మళ్ళా తిరిగి రాదు. జరిగిపోయిన టైం మళ్ళీ తిరిగి రాదు. 25 సంవత్సరాల లోపే యువకుడు తన యొక్క విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకోవాలి. 30 నుంచి 35 సంవత్సరాల లోపే తాను ఏదైతే సాధించాలనుకున్నాడో అది పూర్తిగా సాధించగలడు. ఈ టైంని మీరు వృధా చేసుకున్నారంటే మీరు ఇంకా జీవితంలో సాధించలేరు. ఎందుకోసమంటే 35 సంవత్సరాల లోపు ఉండే ఈ ఆరోగ్యకరమైన శరీరము 35 సంవత్సరాల తర్వాత ఈ రోజుల్లో ఉండడం లేదు. ఈలోపే మీరు ఏది సాధించాలని పటాపట్ ధనాలను సాధించేయండి. మీ జీవితం వెనక్కి తిరగకుండా జీవించగలరు. ఏదైతే సాధించాలనుకున్నారో సాధించేయండి, గొప్పగా జీవించగలరు. ఈ 35 సంవత్సరాల తర్వాత మనకి భార్యో భర్తో ఎవరో ఏదో వస్తారు, తర్వాత పిల్లలు పుడతారు, తర్వాత సంసారం ఏర్పడుతుంది. వారిని నగ్గించుకోవడం కోసమే మన యొక్క జీవితం సరిపోతుంది తప్ప మీరు ఏదైతే సాధించాలనుకున్నారో సాధించలేరు. చదువుకున్నారు, ఉద్యోగం చేస్తున్నారు, పెద్ద గొప్పేమీ కాదు. చదువుకున్నారు, వ్యాపారం చేసిన పెద్ద గొప్పేమీ కాదు. కానీ లోపల ఒక గోల్ పెట్టుకోండి, ఆ గోల్ రీచ్ అవ్వండి. అందరూ నడిచే విధంగా నేను నడిస్తే నా గొప్పదనం ఏమిటి?
అందరూ నడిచే విధంగా కాకుండా నేను డిఫరెంట్గా కనబడాలి ప్రపంచానికి. ఇది చూపించండి. ప్రతి ఒక్కరు కూడా గొప్పగా కనబడాలి జీవితంలో. గొప్పగా కనబడాలంటే ఏ విధంగా చేయాలి అంటే, నీవు సంపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా కనబడాలి. నువ్వు హాస్పిటల్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా చనిపోయేంత వరకు వెళ్ళకూడదు. సంపూర్ణమైన ఆనందంతో నువ్వు జీవించే విధంగా ఉండాలి చనిపోయేంత వరకు కూడా. సంపూర్ణమైన సిరి సంపదలు నీ వెంటే ఉండాలి చనిపోయేంత వరకు కూడా. సంపూర్ణమైన ఆధ్యాత్మిక జ్ఞానం కలిగి ఉండాలి నీకు. అప్పుడు నువ్వు ముక్తుడివి, అప్పుడు నువ్వు గొప్పవాడివి. నువ్వు ఏ గోల్ ఎట్టుకున్నా సరే ఆ గోల్ వెనకాల ఈ 4 ఉండాలి. ఇది ఐశ్వర్య సాధన అంటే. ఏదో రోగం వచ్చింది అంటే ఆ రోగం ఇంకా తగ్గదు. ఈ రోజుల్లో బీపీ అనగా షుగర్ అనగా చాలా మందికి చాలా విధాలుగా వచ్చేస్తుంది. ఒక్కసారి వచ్చింది అంటే అది మిమ్మల్ని వదలవు. గమనించండి. ఏదైతే తినాలనుకున్నారో తినలేరు, ఏదైతే చేయాలనుకున్నారో అది చేయలేరు, ఏదైతే తాగాలనుకున్నారో అది తాగలేరు. ప్రతి దానికి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. కాబట్టి మీరు యువకులైన మీరు ఈ రోజు నుంచి ప్రతిరోజు నిత్యం తెల్లవారుజామున లెగండి, యోగా అభ్యాసం చేయండి, మంచి పుస్తక పఠనం చేయండి. మీరు క్రిస్టియన్స్ అయితే బైబిల్ చదవండి, ముస్లిమ్స్ అయితే ఖురాన్ చదవండి, హిందువులైతే భగవద్గీత చదవండి. మంచి మంచి బోధకులు చెప్పే, గురువులు చెప్పే విషయాలను మీరు అర్థం చేసుకోండి. ఏదైతే అది మంచి అని మీరు తెలుసుకున్నారో ఆ మంచిని పాటించండి. తల్లిదండ్రులను గౌరవించండి, గురువులు చెప్పే విషయాలను పాటించండి. నిరంతరం భగవత్ చైతన్యంతో మీరు మమేకం అవ్వండి. మీరు ఏ సాధన అయితే చేస్తున్నారో ఆ సాధనని కంటిన్యూ చేయండి. ఏ లక్ష్యమైతే చేస్తున్నారో ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి మీరు ప్రయత్నం చేయండి. ఏ లక్ష్యము లేని వ్యక్తులు, యువకులు ఈరోజే ఒక లక్ష్యాన్ని నిర్ధారణ చేసుకోండి. ఆ లక్ష్యం సాధించేంత వరకు పయనించండి. మీరు అనుకుంటే ఏదైనా చేయగలరు. చేయగలరంటే మీరు చేయలేనిదంటూ లేదు. ఎందుకోసమంటే మీరు యువకులు. ఈ వయస్సు వాడినైనా నేనే ఏదైనా సాధించాలనే పట్టుదలతో బతుకుతున్నా నేను. యువకులు మీరు బతకలేరా? నేను వృత్తిరీత్యా వ్యాపారమైనా సరే నేను ఆధ్యాత్మికంగా ఎదగాలంటూ భగవంతుని యొక్క పడ్డాను, భగవంతుని వెనక పడ్డాను, గురువులు వెనక పడ్డాను. ఈరోజు వైద్య విధానం నేర్చుకున్నాను. ఎవరు వచ్చినా నా వద్దకు వారికి అనారోగ్యాన్ని తప్పించగల సత్తా నా దగ్గర ఉంది. పంచగవ్య నాడీ వైద్యం నేర్చుకున్నాను, ఆక్యుప్రెషర్ నేర్చుకున్నాను, ఆక్యుపంచర్ నేర్చుకున్నాను, కేరళ వైద్యం నేర్చుకున్నాను. ఎవరికి ఏ విధమైన అనారోగ్యం వచ్చినా తగ్గించగలను. ఈరోజు నేను వాస్తు నేర్చుకున్నాను. ఎవరికి ఏ ఇంటిలో ఏ ఇబ్బంది ఉన్నా వాస్తుని సరిచేసి చూపించగలను. ఆస్ట్రాలజీ నేర్చుకున్నాను. ఆస్ట్రాలజీ పరంగా ఎంతోమందిని మార్చుతున్నాను ఈరోజు. హీలింగ్స్ నేర్చుకున్నాను. హీలింగ్స్ ద్వారా శరీరంలో వచ్చిన అనారోగ్యాన్ని తప్పించగలను, శరీరాన్ని ముట్టుకోకుండా. గొప్ప జ్ఞానం తెలుసుకున్నాను. నేను ఏ విధంగా గొప్ప ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకున్నాను. ఏ విధంగా నేను పుట్టాను, ఏ విధంగా బ్రతుకుతున్నాను, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా చనిపోవాలని నాకు తెలుసు. ఇంకా 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 నేర్చుకుంటూనే ఉంటాను. నేను నా జీవితంలో ఎప్పుడు కూడా విద్యార్థినే, ఎప్పుడు కూడా విద్యార్థినే. ఈరోజు ఒక విద్య నా వద్దకు వచ్చింది అంటే నా ఇష్టపూర్వకంగా వచ్చిందా, భగవంతుడు పంపించాడా అని ఆలోచిస్తాను. భగవంతుడే ఆ విద్య నా వద్దకు పంపించాడు అని తెలుసుకుంటున్నాను, నేర్చుకుంటున్నాను, ప్రాక్టీస్ చేస్తున్నాను. ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నానో 10 మందికి అందిస్తున్నాను. ఇది గొప్ప జీవితం.
మీరు ఎంతో ఉన్నతంగా ఎదగడానికి మీకు అవకాశం ఉంది, సమయం ఉంది, వయస్సు ఉంది. చిన్నతనం నుంచి మీరు ప్రతి విద్యని అభ్యసించండి. ఏది ఎప్పుడు అవకాశం వస్తుందో అప్పుడు మీ టైంలోకి, మీ జీవితంలోకి రాబడుతుంది. ఒక్క చదివి మాత్రమే చదివి అంటిపెట్టిన మాత్రం ఉండద్దు. అది మీకు ఎందుకు పనికిరాదు. పూర్వం రోజుల్లో అంటే నా తల్లిదండ్రుల కంటే ఉన్న తల్లిదండ్రుల ముందు రోజుల్లో గురుకులానికి వెళ్ళి చదువుకునేవారు. ప్రాపంచికంగా ఎలా బతకాలో తెలియజేసే గురువులు ఉన్నారు. జీవితంలో ఎలా నడవాలో తెలియజేసే గురువులు ఉన్నారు. తల్లిదండ్రులను ఏ విధంగా ప్రేమించాలో చెప్పే గురువులు ఉన్నారు. భార్యని భర్తని ఏ విధంగా చూసుకోవాలో చెప్పే గురువులు ఉన్నారు. పుట్టిన పిల్లల్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో నడిపించాలో చెప్పే గురువులు ఉన్నారు. ఆ రోజుల్లో, ఈ రోజుల్లో లేరు. ఎంతసేపు 10th క్లాస్ చదువుతున్నామా, 9th క్లాస్ చదువుతున్నామా, ఇంటర్మీడియట్ చదువుతున్నామా, డిగ్రీ చదువుతున్నామా, బీటెక్ చదువుతున్నామా, ఎంటెక్ చదువుతున్నామా, దానికి సంబంధించిన విద్య మాత్రమే నేర్పుతూ మిమ్మల్ని తప్పుద్రోవ పట్టిస్తున్నారు. ర్యాంకులు 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 అంటూ తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆ జాబితాలో ఒకటి నేను కూడా ఉన్నట్టే లెక్క. నా పిల్లల్ని కూడా చిన్నప్పుడు బాగా చదవండిరా, బాగా చదవండిరా, బాగా చదవండిరా అని చెప్పాను. ఇక్కడ చదవండిరా అని చెప్పడం తప్పేమీ కాదు. చదువుతో పాటు నా బిడ్డలకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా ప్రతినిత్యం బోధిస్తూనే ఉన్నాను. నేను ఏ గుడిలకైతే వెళ్ళానో వాళ్ళందరినీ, నా బిడ్డలని ఇద్దరినీ కూడా తీసుకెళ్ళాను. ఏ ధ్యాన మందిరాలకైతే వెళ్ళానో నా బిడ్డలని ఇద్దరిని కూడా తీసుకెళ్ళాను. నేను ఏదైతే చేస్తున్నానో నా బిడ్డలకి ఇద్దరికి నేర్పుతున్నాను. మీరు అభివృద్ధి పదంలో ఉండాలి అంటే తల్లిదండ్రుల మాట వినండి, గురువుల మాట వినండి. మీరు అభివృద్ధి పదంలోకి వస్తారు. ఇంకా యువత కోసము మరలా చెప్తూనే ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ప్రతి తల్లిదండ్రి ఈ వీడియోని ప్రతి బిడ్డకి చూపించండి. మీ శ్రీ స్వామినారాయణ చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ మీ జీవితాన్ని సుఖమయం చేసుకోండి, ఆనందమయంగా చేసుకోండి. ఏదైనా సమస్య వస్తే నాకు కాల్ చేయండి. నా నెంబర్ నోట్ చేసుకోండి, 9704852146.